అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఊరు వెళ్ళాను, మా అమ్మోళ్ళూరు వెళ్ళానండి. అనంతపూర్ డిస్టిక్ ధర్మవరం దగ్గర పల్లెలు వేరే వాళ్ళు వేసుకున్నారు. కౌలుకి ఇచ్చాడు మా ఆయన. ఎంత బాగుందోనండి పొలము. చూస్తే ఈవినింగ్ టైం వెళ్ళాము తోటలోకి. పల్లీలు చేనండి ఇది. పల్లీలు ఎంత బాగున్నాయో, ఇంకా పూత వచ్చింది, అంత ఎల్లోగా కనిపిస్తుంది. చాలా బాగున్నాయండి. ఎంత హాయి అనిపించిందో మనసుకి. ఇన్ని రోజులు నేను దాదాపు 1.5 year అయింది వెళ్ళక. ఎంత హ్యాపీగా అనిపించిందోనండి చూస్తేను. దాని పక్కనే పోమోగ్రనేట్ తోట ఉంది, అది కూడా మా అన్నలదేనండి. కానీ ఈసారి కొంచెం బాగా పూతలు వచ్చాయమ్మా అని చెప్పాడు అన్నయ్య. చూడండి ఎంత బాగున్నాయో, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. తోట కూడా చాలా నీట్గా పెట్టుకున్నారండి. ఈ చెట్టు ఏదో స్మెల్ వస్తుందండి. ఆయాసం వచ్చే వాళ్ళకైతే ఇది పడదు. నేనేదో బాగుంది, ఇది డెకరేషన్లో పెడతారండి, అది కాదమ్మయ్య అన్నాడు. చాలా ఇది చూస్తే నాకు కొంచెం ఆయాసం వచ్చే వాళ్ళకి మంచిగా ఉండదమ్మయ్య ఆరోగ్యము అని అన్నాడు. అందుకనే దూరంగా వచ్చేసాను. పల్లీల తోట, ఆ పోమోగ్రానేట్ తోట చూస్తే ఎంత ఆనందం అనిపించిందండి. ఎంత బాగున్నాయి. ఈసారి పర్లేదమ్మయ్య, బాగా వచ్చాయి కాపు అన్నాడు ఆయన. అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మీరు చూస్తారేమో అని వీడియో తీశాను. చాలా బాగుందండి. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో చూస్తే. ఆ పక్షులు అరవడము అవి ఇవి పెడదాం అనుకున్నాను రియల్గా నేను. కానీ కొంచెం అవి ఇవి సౌండ్లు అవుతుంటే పెట్టట్లేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగుందండి. చూడండి ఎలా వచ్చాయి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి పూత అన్నీ వచ్చాయండి. ఎంత బాగుందో నాకైతే. చాలా ఈ పువ్వు రెక్కలు కొంచెం నలిపి పిల్లలు పెదాలకు రాస్తారు. చిన్నప్పుడు మా అమ్మ అలా రాసేది మా పిల్లలకి. అవి ఎర్రగా అవుతాయంట. అదే అన్నది మా అమ్మ, ఇలా రాస్తే బాగుంటుంది పిల్లలకు, ఎర్రగా వస్తుంది అని అన్నారు. అది ఎంత నిజమో నాకైతే తెలీదు. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. చాలా బాగుందండి. అక్కడే మా నాన్న మా అత్తయ్యలు, మా నాన్నమ్మ అందరూ బావి తవ్వారు. అక్కడికి వెళ్ళి చూడంగానే ఏడుపు వచ్చేసింది. చాలా బాగుందండి. నాకైతే 1.5 year అయింది కదా వెళ్ళక. తోటలోకి వెళ్ళి ఆ పక్షులు చూడండి, కరెంటు స్తంభాల మీద నిల్చొని ఎంత బాగా అరుస్తున్నాయో. అమ్మ, చాలా మనసుకి ఎంత హాయి అనిపించిందో. ఆ వాతావరణము చల్లగా మబ్బులు వేసుకుని, ఆహా ఎంత బాగుందో, ఈ లైఫ్ ఎంత బాగుంటుందో అనుకున్నాను. చిన్నప్పుడు మేమంతా ఆడుకున్న ప్రదేశమేనండి అది. నాకైతే ఏడుపు వచ్చేసింది. ఇదేనండి మా నాన్న అత్తయ్యలు అందరూ తవ్విన బావి. ఇదేనండి మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్యలు ఇలా చిన్నగా దిగిపోతుంటిమి. ఇప్పుడు మెట్లు ఏమీ లేవు, పాడుపడిపోయింది. పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. ఎంత బాగా ఎగిరిపోతున్నాయినండి అవి. ఇలా దాంట్లో లోపలికి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతుంటే ఆ బావిని చూస్తే ఏడుపు వచ్చేసింది. లోపల ఇంకా కొన్ని వాటర్ ఉన్నట్టున్నాయి చెప్పారు. ఇగో చూడండి ఎలా గూళ్ళు కట్టుకున్నాయో. చెట్లకు, వేప చెట్లకు కొమ్మలు కిందికి ఉన్నాయా, అవి గూళ్ళు కట్టుకుని ఎగురుతుంటే ఏంటి సౌండ్ వస్తుందని చూస్తే కొంచెం వాటర్ కింద ఉన్నాయి. చాలా ఆ తిరిగిన ప్రదేశాలన్నీ గుర్తొచ్చాయి. మేము ఈత కొట్టేవాళ్ళమండి. మా నాన్న నేర్పించాడు బావిలోను. నీళ్ళు పైన ఉండేటివి చిన్నప్పుడు. ఆ గుర్తులన్నీ వచ్చాయి. అక్కడ మా నాన్నమ్మకి తాతయ్యకి ఒక రేకుల షెడ్ వేయించారు, అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు నైట్ టైమ్స్. మేము ఇంకా తోటలోనే ఉండేవాళ్ళండి. మేము కూడా నైట్ టైమ్స్ అక్కడే ఉండేవాళ్ళం ఎప్పుడైనా ఉండాలనిపిస్తే. చాలా హ్యాపీగా ఉండేదండి. ఆ లైఫ్ గుర్తొచ్చింది. ఈ పోమోగ్రానేట్ తోటలోనే ఒక పప్పాయ చెట్టు పడింది. పప్పాయ వచ్చాయి, చూశాను. ఎంత బాగున్నాయి అనుకున్నాను. ఉరుకునే వచ్చేసాయంట, అది అందుకదే పడి వచ్చేసిందండి. పొలాల్లో అంతేనండి. ఇది ఇంకొక బావి అండి, పాత బావి అని మాకు ఊరు దగ్గరలో ఉంటుంది. దీనికి కూడా చూడండి పక్షులు, అది మనుషులు తిరిగిన ప్రదేశంలో పక్షులు చాలా గుళ్ళు కట్టేస్తాయండి. చూడండి ఎలా కట్టేసాయో. ఆ లోపల నుంచి వెళ్తున్నాయి వస్తున్నాయి. ఏదో వాళ్ళ సొంత ఇల్లు అనుకున్నట్టు చూడండి ఎలా వెళ్తున్నాయో. ఎంత బాగా వెళ్తున్నాయి. నాకైతే ఆనందం వేసి, మీరు ఏమైనా చూస్తారని తీశాను, చిన్న క్లిప్ తీశాను. చాలా నాకైతే ఊరు వెళ్ళానే కానీ 1 dayనేనండి ఉండేది. ఇంకా తనివే తీరలేదు. ఊరు వెళ్ళిన తని తీరకుండానే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఎందుకంటే పిల్లల స్కూల్ ఉండదు కదా.